మన పొరుగురు ఉన్న బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి తప్ప మెరుగుపడ్డ దాఖలాలు లేవు. హసీనాను ప్రధానమంత్రి పదవి నుంచి గద్దెదించి ఇండియాకు బలవంతంగా పంపించిన తర్వాత మొహమ్మద్ యూనుస్కు పగ్గాలు అప్పగించారు. ఆయనకు ప్రభుత్వంపై పట్టు లేకుండా పోయింది. ఆయన మాట వినేవారే లేకుండా పోయారు. ప్రస్తుతం యూనుస్ను గద్దెదించేందుకు తెర వెనుక ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిస్థితిపై ఒక లుక్ వేద్దాం. బంగ్లాదేశ్లో పరిస్థితులు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా తయారయ్యాయి. విద్యార్థుల ఉద్యమం పేరుతో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత బంగ్లాదేశ్ కుక్కల చించిన విస్తరిలా తయారైంది. ప్రస్తుతం విద్యార్థులు ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి అధికారం దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇస్లామిక్ ఉగ్రవాదులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. మరోపక్క బంగ్లాదేశ్ మిలిటరీ కూడా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం హస్తగతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇంత జరుగుతున్నా యూనిస్ ప్రభుత్వం ఎవరిని అదుపు చేసే పరిస్థితుల్లో లేదు. బంగ్లాదేశ్లో పరిస్థితులు మాత్రం సజావుగా లేవు. ఢాకా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్కడి ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ ప్రభుత్వంపై తిరుగుబాటులు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా అశాంతి నెలకొంది. ఒకవైపు విద్యార్థులు, మరోపక్క ఇస్లామిక్ చందాసావాదులు వీరంతా కలిసి కేర్టేక్ చీఫ్ మొహమ్మద్ యూనుస్ను సాగనంపాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక న్యూఢిల్లీలో కూర్చున్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కూడా ప్రవాసంలో కూర్చొని యూనుస్ను సాగనంపడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనాను పదవి నుంచి దించిన తర్వాత నుంచి దేశంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించాయి. ప్రధానంగా మైనార్టీ హిందువులపై దాడులు పెరిగాయి. వారి ఆస్తులను ధ్వంసం చేయడం, మహిళలపై అత్యాచారాలు చేయడం నిత్యకృత్యంగా మారింది. ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పెద్ద ఎత్తున రౌడీ మూకలు పోలీసుల స్టేషన్లపై ఇక దాడులు చేస్తే పోలీసులే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఏ ఒక్కరూ సురక్షితంగా లేరు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చేతులెత్తేశారు. షేక్ హసీనా మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డ యూనుస్ను ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆర్మీ శాంతి భద్రతలను సాధారణ స్థితికి తేవడంలో ఘోరంగా విఫలమైంది. దేశంలో ఎక్కడ చూసినా అశాంతి ప్రబలిపోయింది. ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలీదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వారికి అధికారం అప్పగించాల్సిన బాధ్యత యూనుస్ ప్రభుత్వానిది. అయితే ఆయనే అధికార దాహంతో ఎన్నికలను వాయిదా మీద వాయిదా వేస్తూ పోతున్నారు. ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహిస్తామని చెబుతున్నారు తప్పించి ఖచ్చితంగా ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం ఆయన చెప్పడం లేదు. ఎన్నికలు నిర్వహించడానికి ఆయన ఎన్నికల సంస్కరణలు తేవాలని చెబుతున్నారు. అది ఎప్పటికి పూర్తవుతుందో ఆయన పెదవి విప్పడం లేదు. ఇక దేశంలోని ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ విద్యార్థి నాయకులు మాత్రం ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డెడ్లైన్ విధించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో నిర్వహిస్తామని ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ మహఫూజ్ అలాం అంగీకరించారు. ఇక ఎన్నికల్లో పాల్గొనడానికి విద్యార్థి నాయకులు కొత్తగా ఒక రాజకీయ పార్టీని గత నెలలో ప్రారంభించారు. దీనికి జాతీయ నాగరిక్ పార్టీ లేదా నేషనల్ సిటిజన్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. ఇక ఈ పార్టీకి విద్యార్థి నాయకులు నషాద్ ఇస్లాం, హసనత్ అబ్దుల్లా, సార్జిస్ అలాం, అఖ్తర్ హుస్సేన్లు నాయకత్వం వహిస్తున్నారు. వీరంతా హసీనాను గద్దెదించి క్రెడిట్ దక్కించుకున్నారు కాబట్టి రాజకీయంగా తాము లబ్ధి పొందాలనుకుంటున్నారు. అయితే విద్యార్థుల్లో భేదాభిప్రాయాలు కొట్టువచ్చినట్లు కనిపిస్తున్నాయి. కాగా విద్యార్థులు మాత్రం ఈ ఎన్నికల్లో హసీనా పార్టీ అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని యూనుస్పై ఒత్తిడి పెంచుతోంది. అయితే యూనుస్ మాత్రం అవామీ లీగ్ను రద్దు చేసే ఉద్దేశం లేదంటున్నారు. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత దేశంలో ముజ్బూర్ రెహమాన్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు ఇస్లామిక్ చందాసావాదులు. కాగా షేక్ హసీనా ప్రభుత్వం 2009లో జమాతే ఈ ఇస్లామీ పార్టీని నిషేధించింది. అయితే యూనుస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వెంటనే జమాతేపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నెలలో జమాతే బంగ్లాదేశ్లో అతిపెద్ద ర్యాలీ నిర్వహించింది. ఖిలాఫత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశంలో ఇస్లామిక్ పాలన తేవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక బంగ్లాదేశ్ జాతిపిత హసీనా తండ్రి షేక్ ముజ్బూర్ రెహమాన్ మెమోరియల్ మ్యూజియాన్ని గత నెలలో ధ్వంసం చేయడమే కాకుండా నిప్పు పెట్టి బూడిద చేశారు ఇస్లామిక్ చందాసావాదులు. అలాగే ఇండియాకు వ్యతిరేకంగా టెర్రర్ గ్రూపు పాకిస్తాన్కు చెందిన హర్కత్ ఉల్ జిహాద్ ఇస్లామీ వ్యవస్థాపకులకు బంగ్లాదేశ్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్కు చెందిన మత చందాసావాదులు జసిముద్దీన్ రెహమానీ ఇండియాకు వ్యతిరేకంగా జిహాద్కు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై సుమారు 2000 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. ప్రస్తుతం దేశంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడిన క్రమంలో ఉగ్రవాదులు కూడా తమ హవా చూపించి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నారు.